ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది క్రొత్తవారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, వాక్యం చేత పట్టబడతారు, బలపరచబడతారు. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, కీర్తనకారుడు చక్కటి మాట చెప్తున్నాడు. నీ సన్నిధిని దేవా సంపూర్ణ సంతోషము కలదు అని చెప్పనంటున్నాడు. నిజమేనండి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన సన్నిధిలో గొప్ప ఆనందం ఉన్నది. ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారు ఆ గొప్ప సంతోషాన్ని పొందుకుంటారు, ఆ గొప్ప సంతోషాన్ని చూడగలుగుతారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా సంతోషంతో కూడుకున్నటువంటిది. అది ఆశీర్వదించబడిన స్థలము, పరిశుద్ధపరచబడిన స్థలము, అక్కడ దేవుడు నిలబడేటువంటి స్థలము, దేవుని సన్నిధి ప్రత్యక్షత ఉండేటువంటి స్థలము. కాబట్టి ఆయన సన్నిధిలోనికి ఏ బిడ్డ అయితే వెళ్తుందో, ఆయన సన్నిధిలో ఏ బిడ్డ అయితే ప్రార్థిస్తుందో, ఆయన సన్నిధిలో ఏ బిడ్డ అయితే ధ్యానిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుందో వారందరూ కూడా సంపూర్ణ సంతోషాన్ని పొందుకుంటారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే షిలోహులోని దేవాలయమునకు హన్న తన యొక్క భర్తను తీసుకుని వెళ్ళి ఆ దేవాలయంలో కూర్చొని కన్నీరు కార్చి ప్రార్థిస్తుంది. దేవుడు అక్కడ ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె గర్భమును దేవుడు తెరుస్తానని చెప్పి దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు. దైవజనుడు చెప్తున్నాడు, వెళ్ళి నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళమ్మా, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని చెప్పారంటున్నాడు. దేవుడు చూశాడు నీ బాధను, నీ తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నువ్వు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు అని చెప్పానంటే ఆమె ఇంటికి వెళ్ళిన వెంటనే దేవుడు ఆమె జీవితంలో కార్యాలు చేశాడు. మందిరానికి వెళ్ళి ప్రార్థించగానే దేవుడు చూడండి ఎంత గొప్ప సంతోషకరమైన వార్తను దేవుడు ఆమెకు తెలియచేశాడో. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో గొప్ప ఆనందం ఉన్నది, గొప్ప దీవెనలు ఉన్నవి. ఆయన సన్నిధి ప్రత్యక్ష గుడారంలో ఎంతో గొప్ప వెలుగుతోనూ మహిమతోనూ నిండి ఉన్నది. చాలా మంది వచ్చి ఆయన సన్నిధిని చూశారు, ఆ మహిమను చూశారు, ఆ మహిమను పొందుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ మహిమలో సంతోషించారు, ఆనందించారు, గొప్పగా పాటలు పాడారు. బైబిల్లో యేసయ్య ఒక రోజున సమాజ మందిరంలో ఉన్నాడు. సమాజ మందిరంలో ఆయన వాక్యమును ప్రకటిస్తూ ఉంటే ఒక ఊచ చేయగలవాడు కూర్చొని ఉన్నాడు అక్కడ. యేసయ్య వాడి యొక్క పరిస్థితిని చూశాడు. అతని పైకి లేపి స్వస్థత పొందగోరుచున్నావా అని చెప్పానని అతని చెయ్యి ముట్టగానే వెంటనే అతని యొక్క చెయ్యి నార్మల్ చెయ్యిగా, మామూలు చెయ్యిగా వచ్చేసింది. ఊచ చెయ్యగలిగినటువంటి వాడు, ఊచలాంటి చెయ్యి ఉన్నటువంటి మనిషి మామూలు చెయ్యిలాగా యేసయ్య ముట్టుకోగానే స్వస్థత వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా యేసయ్య మీద సరిగారు, గొరిగారు. విశ్రాంతి దినమున అద్భుతాలు చేయొచ్చా, విశ్రాంతి దినమున ఇట్లాంటి కార్యాలు చేయొచ్చా, జరిగించవచ్చా అని చెప్పి సరిగారు. కానీ ఆ స్వస్థత పొందుకున్నటువంటి మనిషి సంపూర్ణ సంతోషాన్ని పొందుకున్నాడు. అక్కడ ఆయన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు, ఎక్కడ చూసినా సంతోషం రాలేదు, ఎవరితో చెప్పినా తన బాధ తీరలేదు. కానీ మందిరంలోనికి వచ్చి ఆ ఊచ చేయితోనే కూర్చొని యేసయ్య మాటలు వింటూ ఉంటే ఆయన సన్నిధిలో చూడండి సంపూర్ణ సంతోషాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఉన్న సంపూర్ణ సంతోషం నువ్వు పొందుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన. నువ్వు ఇంటికాడ ఉంటే ఈ సంతోషాన్ని పొందుకోలేవు, నువ్వు ఎక్కడో బయట ఉంటే ఈ సంతోషాన్ని పొందుకోలేవు. దేవుడు మనకు ప్రత్యేక కూడికలని, పరిశుద్ధ దినమని, విశ్రాంతి దినమని, ఆదివారపు ఆరాధనలని, ఏమండి ఉపవాస కూడికలని, దేవుడు మనకు అనేక రకాల విజ్ఞాపన కూడికలని చెప్పి నానా రకాల పరిచర్యలు దేవుడు మనకు అందరికి ఇస్తున్నప్పుడు మీ ఏరియాలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ప్రార్థించండి, ఆ ఆరాధనలో పాల్గొనండి. దేవుడు తప్పకుండా కార్యాలు చేసి మీ ప్రార్థన ఆలకించి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషంతో మిమ్మల్ని నింపుతాడు, మీ కుటుంబాలను దర్శిస్తాడు. దేవుడు తన సంపూర్ణ సంతోషాన్ని మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విని ఉన్నారో, చదివి ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని, ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.